హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు కుందన్ చుట్టూ స్టోన్ లైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనం కుందన్ చుట్టూ పర్ల్స్ స్టోన్ లైన్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోండి. క్లాత్ మీద కొంచెం గ్లూ ఇలా వేసుకొని మనం కుందన్ని ఇలా అంటించుకోవాలి. కుందన్స్ అంటిస్తుంటే ఊడిపోతున్నాయి అంటున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా మనం గ్లూ ఇలా కొంచెం వేసుకొని ఇలా కుందన్ అంటిస్తే మనకి ఊడిపోతుంది. గ్లూ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం గ్లూ అనేది కొంచెం ఎక్కువ రాసుకొని మనం అంటిస్తే కుందన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, క్లాత్కి కొంచెం గ్లూ వేసాను. అలాగే మనం పెద్ద సైజ్ కుందన్ తీసుకుంటున్నాం కాబట్టి కుందన్కి కూడా మనం గ్లూ అనేది కొంచెం ఇలా రాసుకుంటే, ఎక్కువగా గ్లూ అనేది మనం రాసుకుంటే కుందన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. నేను రౌండ్ కుందన్ కూడా అంటిస్తున్నాను. ఇలా కొంచెం గ్లూ అనేది ఎక్కువగా వేసుకొని మనం కుందన్స్ అంటించుకుంటే మనం కుందన్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా అంటించిన తర్వాత ఇవి బాగా ఆరాలి. స్టోన్ లైన్ని నేను కుందన్ చుట్టూ అంటించి మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. ఒక కుందన్ చుట్టూ మన స్టోన్ లైన్ ఎంతవరకు అయితే సరిపోతుందో స్టోన్ లైన్ కుందన్కి అంతవరకు కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ దాకా సరిపోతుంది కాబట్టి ఇక్కడికి కట్ చేసేసుకొని కుందన్ చుట్టూ మనం స్టోన్ లైన్ అంటించడానికి గ్లూని కుందన్ చుట్టూ ఇలా క్లాత్ మీద ఇలా రాసుకోవాలి. ఇలా గ్లూ రాసుకొని మన స్టోన్ లైన్ ఆల్రెడీ ముందు కట్ చేసాం కదా, దాన్ని మనం ఈ గ్లూ మీద ఇలా స్టిచ్ చేసేసుకుందాము. ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు నీట్గా స్టోన్ లైన్ని ఇలా అంటించేసుకోవాలి. మనకి ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది. కాటన్ థ్రెడ్ తీసుకోండి, సింగిల్ థ్రెడ్ ఫ్రెండ్స్. ఇది దూరంగా ఉన్న స్టోన్ లైన్, స్టోన్కి ఎక్కువ గ్యాప్ ఉంది కదా, మనం అంటించిన స్టోన్ లైన్ దగ్గరగా ఉంది. ఇలా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇలా దూరంగా ఉన్న స్టోన్ లైన్ తీసుకోండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ఈ స్టోన్ లైన్ని ఈ రింగ్లో ఇలా పెట్టి లాక్ వేసుకోవాలి. ఫస్ట్ స్టోన్కి మనకు లాక్ వేసాం కాబట్టి సెకండ్ స్టోన్ దగ్గర మన థ్రెడ్ని ప్యాక్ తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇంతకుముందు నా వీడియోలో నేను మీకు చూపించాను స్టోన్ లైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఒకవేళ ఇదే ఫస్ట్ కానీ నా వీడియో చూస్తే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. స్టోన్ లైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఆ వీడియోలో మీకు చూపించాను. ఇలా స్టోన్కి ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి మనం ఒక్కొక్క స్టోన్ దగ్గర చైన్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఒక చైన్ వేసుకొని చైన్కి అటువైపు ఒక చైన్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొక స్టోన్ లైన్ దగ్గర మనం చైన్ వేసుకోవాలి. మీరు ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. చూడండి, స్టోన్కి ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ మనం చైన్ అనేది వేసుకోవాలి. ఇలా స్టోన్కి ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ చైన్ వేసుకొని అటువైపు ఒక చైన్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చి స్టోన్కి ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ చైన్ వేసుకోండి. అలాగే కుందన్కి గ్యాప్ లేకుండా కుందన్ దగ్గరగా స్టోన్ లైన్ అనేది స్టిచ్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.
మనకి ఎక్కడి వరకు అయితే సరిపోతుందో ఆ ఎక్స్ట్రా ఉన్న స్టోన్ లైన్ని కట్ చేసేసుకోవాలి. లాస్ట్లో నాట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న స్టోన్ లైన్ని ఇలా కట్ చేసేసుకోండి. మన కుందన్ చుట్టూ స్టోన్ లైన్ని మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటించుకున్న స్టోన్ లైన్ కూడా మనం స్టిచ్ చేసుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తున్నాను. థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ఇటువైపు ఒక చైన్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చి మనం ఇది అంటించుకున్నాం కాబట్టి 2 స్టోన్ లైన్ దగ్గర చైన్ అనేది వేసుకోవచ్చు. ఒక్కొక్క స్టోన్కి చైన్ వేసుకోకుండా రెండు చైన్స్ స్టోన్ దగ్గర మనం చైన్ అనేది వేసుకోవచ్చు. మీరు అంటించుకున్న స్టోన్ లైన్ కుట్టుకోవడం మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. మీకు స్టోన్ లైన్ అనేది కదలకుండా ఉంటుంది కాబట్టి మీరు కుట్టుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక చైన్ వేసి చైన్కి అటువైపు ఒక చైన్ వేసి వెనక్కి వచ్చి మళ్ళీ ఇటువైపు ఒక చైన్ వేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్లో నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పాల్స్ స్టోన్ లైన్ కూడా మనం కుందన్ చుట్టూ స్టిచ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా థ్రెడ్ని పైకి తీసుకొని ఇలా ఫస్ట్ ఒక పర్ల్స్ని ఇలా లాక్ చేసుకొని రెండో ఒక పర్ల్స్ దగ్గర మన థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను ఒక్కొక్క పర్ల్స్ దగ్గర గొలుసు కుట్టు అనేది వేస్తున్నాను. మీకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క స్టోన్ దగ్గర కానీ ఒక్కొక్క పర్ల్స్ దగ్గర కానీ ఇలా చైన్ అనేది వేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. మనం కుందన్ వర్క్ ఎక్కువ చేస్తాం కదా ఫ్రెండ్స్, అలాగే స్టోన్ లైన్ కుందన్ చుట్టూ స్టోన్ లైన్ కూడా కొడితే మనకి డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. అంటించుకొని స్టిచ్ చేసుకోవచ్చు, అంటించుకోకుండా కూడా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్లో థ్రెడ్ అనేది మీకు స్టోన్ లైన్కి కానీ పర్ల్స్ స్టోన్ లైన్ కుట్టేటప్పుడు కానీ థ్రెడ్ అనేది దానికి పీస్ కింద వచ్చేస్తుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు థ్రెడ్ అనేది స్టోన్కి దానికి పట్టకుండా మీకు ఫ్రీగా వస్తుంది. అందుకే మీరు ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. థ్రెడ్ అనేది వెనక్కి లాగటం బాగా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్నది పర్ల్ స్టోన్ లైన్ని కట్ చేసేసుకోవాలి. కరెక్ట్గా షేప్ చూసుకొని మనకు కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. అలాగే రౌండ్ స్టోన్ లైన్ కూడా నేను మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. నేను ఈ రౌండ్ స్టోన్కి కూడా పర్ల్సే తీసుకున్నా, కాకపోతే ఇందులో కూడా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా. నేను డ్రాప్ షేప్ కుందానికి నేను కొంచెం చిన్న సైజ్ పర్ల్ స్టోన్ తీసుకున్నాను. రౌండ్ స్టోన్ లైన్కి కొంచెం పర్ల్స్ స్టోన్ లైన్ కొంచెం పెద్ద తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో స్టిచ్ చేసుకోండి.
ఒక వరుస స్టోన్ లైన్ కానీ ఒక వరుస ఇలా పర్ల్స్ స్టోన్ లైన్ కానీ స్టిచ్ చేసిన తర్వాత మనం ఇంకొక వరుస పూసలతో స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే గొలుసు కుట్టు. దాని తర్వాత మన స్టోన్ లైన్ కానీ పర్ల్ స్టోన్ లైన్ కానీ కుట్టిన తర్వాత ఒక వరుస కానీ 2 వరుసలు కానీ గొలుసు కుట్టు కుట్టుకుంటే మనకి చాలా లుక్గా వస్తుంది, చాలా బాగుంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, షుగర్ బీడ్స్ కన్నా కొంచెం పెద్ద సైజ్ పూసలతోనైనా మనం మళ్ళీ ఇంకొక వరుస స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లేదనుకుంటే జరీ థ్రెడ్తో అవుట్లైన్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్లో కట్ చేసేసుకొని మనకి షేప్ అనేది నీట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి. చూడండి, ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకున్న మనకి నీట్గా రావాలి. అంటించుకొని స్టోన్ లైన్ స్టిచ్ చేసుకోవచ్చు, అంటించుకోకుండా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.